హాయ్ అండి. అందరూ బావుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! 2025లో హెచ్-1బీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఫేక్ కన్సల్టెన్సీస్‌ని తెలుసుకోవడం ఎలా? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఫెబ్ 18 అంటే ఇంకొక 10 రోజుల్లో మార్చి 1 నుంచి 2025, 26 ఫిజికల్ ఇయర్‌కి గాను హెచ్-1బీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 1 నుంచి లాటరీకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో, మార్చ్ ఎండింగ్ కల్లా లేదంటే ఏప్రిల్ 1 మాక్సిమం ఏప్రిల్ 1 కల్లా మనకి హెచ్-1బీలో లాటరీలో మన అప్లికేషన్ పిక్ అయిందా లేదా తెలిసిపోతుంది. అయితే ఒకవేళ మీరు మీ కరెంట్ ఎంప్లాయర్ ఇండియాలో ఎవరైతే మీ కరెంట్ ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళ ద్వారా వస్తుంటే మాత్రం పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఆ ఎంప్లాయర్స్‌కి వాళ్ళ అటార్నీస్ ఉంటారు. ఆ అటార్నీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా చేస్తారు. కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అయితే ఎవరైతే ఆహ్, కరెంట్ ఎంప్లాయర్ ద్వారా కాకుండా వేరే విధంగా హెచ్-1బీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక ఫేక్ కన్సల్టెన్సీస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా తెలుసుకోవాలి? జెన్యూనా? కాదా? మీ ఎంప్లాయర్ జెన్యూనా? కాదా? అని ఎట్లా తెలుసుకోవాలి? దానికోసం నేనిప్పుడు సిస్టమ్‌లో మీకు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయాలనుకుంటున్నానండి. సిస్టమ్‌లో చూపిస్తాను క్లియర్‌గా. సో, అది చూసేద్దాం. మనం ఇలా myvisajobs.com అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఎంప్లాయర్స్ అని ఉంది గదా! ఆ ఎంప్లాయర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఎంప్లాయర్స్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో, అక్కడ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ ఎంప్లాయీస్ లిస్ట్ అనేది వస్తుంది. అలా మీ ఎంప్లాయీ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంప్లాయర్ నేమ్ మీ ఏదైతే స్పాన్సర్ చేస్తున్నారో హెచ్-1బీ ఆ ఎంప్లాయర్ నేమ్ క్లిక్ చేస్తే అది జెన్యూనా కాదా? ఎంతమందికి గత లాస్ట్ ఇయర్స్‌లో ఎన్ని హెచ్-1బీస్ ప్రాసెస్ చేశారు? ఎన్ని డెనైల్ అయినియి? ఎన్ని అప్లికేషన్స్ ఏశారు? అనేది మొత్తం క్లియర్‌గా డేటా తెలుస్తుంది. సో దట్ మీకేందంటే ఫేక్ కన్సల్టెన్సీస్ ఏమన్నా ఉంటే మీరు ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందనమాట. ఇలా మీకు చాలా వెబ్‌సైట్సే ఉన్నాయి. నేను నాకు తెలిసిన కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం చూపించడానికి ట్రై చేస్తానండి. ఇది ఓన్లీ ఎంప్లాయర్ నేమ్ తోటే కాదు. ఆ ఎంప్లాయర్ ఉండే స్టేట్‌ని బట్టి గూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఐడీని బట్టి చెక్ చేసుకోవచ్చు. ఇలా మనము చెక్ చేసుకుంటా ఉండొచ్చనమాట. రెండోదొచ్చేసేసి ఆహ్, నేను మనకి గ్రీన్ కార్డ్స్ ఎన్ని ప్రాసెస్ చేసున్నారు వాళ్ళు, ఒకవేళ గ్రీన్ కార్డ్స్ ప్రాసెస్ చేసుంటే గనక. సెకండొచ్చేసి యూఎస్‌సీఎస్ ఎంప్లాయర్ డేటా హబ్ అని ఇంకొక ఉంటుందండి. దాంట్లోకెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇది యూఎస్‌సీఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైటే. దీంట్లో ఏమవుతుందంటే మనకి హెచ్-1బీ ఎంప్లాయర్ డేటా హబ్ అని క్లిక్ చేస్తే మనకొచ్చేస్తుందనమాట. దీంట్లో లెఫ్ట్ సైడ్‌లో మీకు హెచ్-1బీ ఎంప్లాయర్ డేటా హబ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఎంప్లాయ్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో యూఎస్‌సీఎస్‌లో టాప్ మోస్ట్ 100 ఎంప్లాయర్స్ ఎవరో మొత్తం లిస్ట్ అంతా మామూలుగానే గ్రాఫ్ వైస్ కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఎక్కువేస్తున్నారు, ఎంతమంది కొంచెం తక్కువేస్తున్నారనేది తెలుస్తుంది. అదే విధంగా మనకి పైకి వెళ్తే కొంచెం ఆప్షన్స్ గూడా ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయర్ మీ స్పాన్సర్డ్ ఎంప్లాయర్ ఎవరుంటే ఆ ఎంప్లాయర్ నేమ్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళుండే స్టేట్‌ని బట్టి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సాఫ్ట్‌వేర్ వాళ్ళుకి ఐడీ కోడ్ ఉంటుంది ఒకటి. ఆ కోడ్ 54 ఆర్ 52 నాకు కరెక్ట్‌గా రెండిట్లో కన్‌ఫ్యూజన్ అండి. అది ఇస్తే గనక ప్రొఫెషనల్స్ కిందకొస్తారు. సో, అట్లా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ క్రాస్ డేటా ఉంది గదండీ! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ ఎక్సెల్ షీట్ ఒస్తుంది. కంప్లీట్ ఎంప్లాయరు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఎన్ని హెచ్-1బీస్ స్పాన్సర్ చేశారు, ఎన్ని డినైల్ అయినాయి అనేది ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరిక్కడ ఎక్సెల్ షీట్‌లో మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మనం క్లియర్‌గా మొత్తం డేటా అంతా ఇక్కడ కొంత డేటా మాత్రమే కనిపిస్తుంది. ఒక 4, 5 రోస్ మాత్రమే కనిపిస్తున్నాయి గాబట్టి కాలమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన కాలమ్స్ కూడా క్లియర్‌గా కనిపిస్తాయనమాట మనం డౌన్‌లోడ్ చేసుకుంటే గనక.
సో, ఇది ఒక వే అనమాట. మనం ఒకవేళ ఫేక్ కన్సల్టెన్సీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. థర్డ్‌దొచ్చేసి హెచ్-1బీ గ్రేడర్ అండి. ఈ హెచ్-1బీ గ్రేడర్‌లో గూడా మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్‌లో అన్నీ చెక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడేంటంటే మనము కంపెనీ వైస్ గాని, సేమ్ స్టేట్ వైస్ గాని, అలా ఎట్లైనా టాక్స్ వైస్ గాని ఎట్లైనా చెక్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా ఒక నేము ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు కాగ్నిజెంట్ అనిస్తే కాగ్నిజెంట్‌లో మనకి ఎన్ని అప్లికేషన్స్ వేశారు, ఎన్ని డెనాల్ అయినియి, ఎన్ని అప్రూవ్ అయినియి, ఇదంతా గ్రాఫ్ వైస్ కూడా చూపిస్తుంది. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ క్లియర్‌గా ఇయర్ బై ఇయర్ గ్రాఫ్ వైస్ క్లియర్‌గా చూపిస్తుంది. సో, మనకేంటంటే ఆహ్, ఎలాంటి ఫేక్ కన్సల్టెన్సీస్ ఇంత డేటా క్లియర్‌గా అయితే ఉండదు. సో, ఇదొక వే అన్నమాట మనము ఫేక్ కన్సల్టెన్సీస్‌ని ఐడెంటిఫై చేయడానికి. మాక్సిమం మీరు ఇలాంటి మంచి మంచి వెబ్‌సైట్స్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. హెచ్-1బీ ప్రాసెస్ చేసుకునే ముందైతే. నేను కేవలం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. సో, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీకు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. రెడ్డిట్ లేదంటే లింక్డ్ఇన్ ద్వారా గానీ, ఇట్లా చాలా అంటే చాలా వాటి ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. నేను జస్ట్ అన్‌నోన్ కంపెనీ ఒకటి చిన్నది నాకు ఎక్కడో విన్నాను. అందుకని అది కూడా చెక్ చేసిన పీవీకే అని. సో, దానిది కూడా క్లియర్‌గా చూస్తున్నారు గదా! క్లియర్‌గా వస్తుంది డేటా అంతా. సో, మీది జెన్యూన్ మీ ఎంప్లాయర్ జెన్యూన్ అయితే గనక ఇట్లా క్లియర్‌గా వస్తుంది ఈ వెబ్‌సైట్స్‌లో డేటా అనేది. యూఎస్‌సిఎస్ వెబ్‌సైట్‌లో గూడా క్లియర్‌గా తెలుస్తుందనమాట. మీరు ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే హెచ్-1బీ డేటా డాట్ ఇన్ఫో. ఇది ఒక వెబ్‌సైట్ ఉందండి. మనకి ఫేక్ కన్సల్టెన్సీస్ ఏ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. నన్ను చాలామంది అడిగారండి. ఓకే. మేము హెచ్-1బీ ప్రాసెస్ చేయించుకోవాలనుకుంటున్నాము. మాకెట్లా తెలుస్తుంది ఇది ఫేక్ కన్సల్టెన్సీ అని, లేదంటే ఇది జెన్యూన్ అని మాకెట్లా తెలుస్తుంది? అనని అడిగారు. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో, హెచ్-1బీ డేటా డాట్ ఇన్ఫోలో గూడా సేమ్ మనం ఎంప్లాయర్ నేమ్ ఇస్తే సో, ఇట్లా లిస్ట్ వస్తదనమాట. నేను జస్ట్ ఐబీఎం ఇచ్చాను చూడండి ఎంత పెద్ద లిస్ట్ వచ్చిందో. సో, ఎవ్రీ ఇయర్ వైస్ అన్నీ క్లియర్‌గా తెలుస్తాయండి. సో, ఇలా మీరు మీ పద్ధతిలో చెక్ చేసుకోండి. బిఫోర్ హెచ్-1బీ ప్రాసెస్ అప్లికేషన్ వేసే ముందు. ఇదండి. ఇలాంటి వెబ్‌సైట్స్ అన్నీ చాలానే ఉన్నాయి. చూసారు గదండీ! ఇలా నేను చూపిచ్చిన వెబ్‌సైట్సే కాకుండా మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా గానీ, లేదంటే మీ నైబర్స్ ద్వారా గానీ, మీకు తెలిసిన వాళ్ళ వేరే వెబ్‌సైట్‌ల ద్వారా గానీ, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా గానీ, మీరు మీ ఎంప్లాయర్ గురించి క్లియర్‌గా చెక్ చేసుకోండి. జెన్యూనా? కాదా? అనేది. మీరు హెచ్-1బీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందే ఇవన్నీ చెక్ చేసుకొని, ఆ తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే వీసా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిందండి. వీసా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే అయిపోతుంది అని మాత్రం అనుకోమాకండి ఎక్కడ. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా అంటే చాలా టూ మచ్ స్క్రూటనింగ్ జరుగుతుంది. కాబట్టి మైన్యూట్ పాయింట్స్ గూడా పట్టుకుంటున్నారు. కాబట్టి హెచ్-1బీ ప్రాసెస్ ఈ ఇయర్ చేయించుకునే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఆహ్, ఒక్కటికి 2 సార్లు మీ ఎంప్లాయర్ జెన్యూనా కాదా అని చెక్ చేసుకుంటే మీకే మంచిదండి. ఈ రోజుల్లో ఎక్కడ లేరండి అమెరికాకొచ్చినోళ్ళు. పల్లెటూళ్ళలో గూడా ప్రతి ఇంటిలో ఒకళ్ళుంటున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా గానీ, ఏ విధంగానైనా సరే ఒకటికి 2 సార్లు ఆ ఎంప్లాయర్ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోండి. అదే విధంగా మీకెవరన్నా ఇక్కడ ఉంటే అమెరికాలో ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరన్నా ఉంటే గనక డైరెక్ట్‌గా వాళ్ళని ఆ అడ్రస్‌కి వెళ్ళి మీ ఎంప్లాయర్ ఏదైతే అడ్రస్ ఇచ్చారో యూఎస్ అడ్రస్, ఆ అడ్రస్‌కెళ్ళి చెక్ చేసుకోమని చెప్పండి. క్లయింట్స్ ఉన్నారా? లేదా? ఉంటే ఎలాంటి క్లయింట్స్ ఉన్నారు? ఏంటి? అనేది మొత్తం చెక్ చేసుకుంటే బెటర్ అనేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమేనండి. అంతే కాకుండా మీరు ఈ సంవత్సరం హెచ్-1బీ ప్రాసెస్‌కి అప్లై చేసుకుంటుంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్‌గా ఉండాలండి. ప్రతి డాక్యుమెంటు ఆహ్, క్లియర్‌గా ఉంటేనే మంచిది అనేది నా ఒపీనియను. సో, ఇలా మీరన్నీ చెక్ చేసుకొని హెచ్-1బీ ప్రాసెస్ చేపించుకోండి. మీరు ఎవరైతే ఈ సంవత్సరం హెచ్-1బీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఇండియాలో కరెంట్ ఎంప్లాయర్ ద్వారా మాత్రం ఈ ప్రాసెస్ చేయించుకుంటుంటే పెద్దగా
మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు అంతా డాక్యుమెంటేషన్ పక్కాగా చేస్తుంటారు. సంవత్సరాల తరబడి నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకపోవచ్చు మ్యాక్సిమం. బట్ త్రూ మీ కరెంట్ ఎంప్లాయర్ ద్వారా కాకుండా వేరే ప్రాసెస్ ద్వారా చేయించుకుంటుంటే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీ హోప్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇది మాత్రం పక్కా. కాబట్టి డాక్యుమెంటేషన్‌లో ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ అస్సలు పెట్టొద్దండి. ఇదండి మనము ఫేక్ కన్సల్టెన్సీస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది. మీకు ఈ వీడియో నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.